మల్కాజ్గిరి నియోజకవర్గం వాణినగర్లో నూతన టీవీఎస్ షోరూంను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిదానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చడం ముఖ్య లక్ష్యమన్నారు. అందుకే ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. తద్వారా వాయు కాలుష్యం తగ్గుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణలో శుభ్రమైన వాతావరణం కోసం ఈ చర్య కీలకమని పొన్నం ప్రభాకర్ అన్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో ఇక్కడ టూ వీలర్ వాహనదారులకు అందుబాటులో ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ డీలర్ అయినటువంటి ఆదర్శ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టీవీఎస్ సుజుకి షోరూమ్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ టీవీఎస్ షోరూమ్ వల్ల ఇక్కడ కన్జ్యూమర్స్కి అందరికీ కూడా టూ వీలర్స్ దగ్గర షోరూంలో అందుబాటులో రావడంతో పాటుగా టీవీఎస్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చిన్న మోపెడ్ నుంచి ఒక మంచి స్ట్రాంగ్ టూ వీలర్ దాకా తయారు చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం లోపల కూడా కొత్తగా దేశంలోనే అత్యధికంగా మార్కెట్ అవుతున్నటువంటి ఈవీ టూ వీలర్ కూడా టీవీఎస్ ద్వారానే వస్తూ ఉంది. సో ఈ సందర్భంగా టీవీఎస్ అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్, టీవీఎస్కు సంబంధించినటువంటి లాంగెస్ట్ హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ మోటార్ ఫీల్డ్ లోపల ప్రజల విశ్వాసం పొందుతూ హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి కంపెనీ షోరూమ్ను ఈ ప్రాంతంలో ప్రారంభించుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ను ఎక్కువగా వాడడం ద్వారా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈవీ వెహికల్స్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జంప్షన్ ఇచ్చింది 2026 వరకు. దీనికి హైదరాబాద్లో పొల్యూషన్ను, హైదరాబాద్ వాతావరణ కాలుష్యం నుంచి రక్షించాలనే ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి నూతనంగా వాహనాలు కొనే వాళ్ళంతా కూడా కొంత ఛార్జింగ్ సెంటర్స్ రెడ్కో నుంచి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరిళ్ళలో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు టూ వీలర్స్. కాబట్టి ఈ టూ వీలర్స్ రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం రావాలి. సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు, మిగతా ఆటోస్లో కూడా పర్మిషన్ ఇచ్చడం. ఆ విధంగా ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్లో అన్ని ఈవీ, సిఎన్జి, ఎల్పిజి వాహనాలు రావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టి దాదాపు 10 మంది గాయపడ్డారు. శ్రీశైలం నుంచి కందుకూరు రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్ ఒక బైకర్ ను తప్పించడానికి యత్నించిన సమయంలో అదుపు తప్పి రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కందుకూరు ఎస్ఐ సైదులు తెలిపారు. రాజంపేట మండల కేంద్ర సమీపంలో ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న తాత నడిపి రాములు, తన 4 ఏళ్ల మనవడు శ్రీహాన్స్ మృతి చెందారు. వారు బస్వన్నపల్లి గ్రామానికి చెందినవారు. కుక్క కరవడంతో రాజంపేట పీహెచ్సీకి వెళ్లి తిరిగి ఎక్సెల్ వాహనంపై ఇంటికి తిరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటన స్థానికుల మధ్య తీవ్ర ఆందోళన కలిగించగా పెద్ద ఎత్తున ప్రజలు రాజంపేటకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సేరిపల్లి గ్రామంలో 23 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను ఎంపీడీఓ ఆనంద్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్లు అందజేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ 60 గజాలలోపే ఇల్లు నిర్మించాలని, అకౌంట్ జిరాక్స్ కార్యదర్శికి ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇప్పుడైనా ఇల్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, గ్రామ నాయకులు, కమిటీ సభ్యులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా షేరిపల్లి గ్రామంలో 23
ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ మరియు గౌరవ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ గారి ద్వారా శుక్రవారం రోజున ప్రతి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామాలకు 3 లేదా 4 సమయం లేనందున 3 లేదా 4కి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది. మిగిలినవి ఈ గ్రామ పంచాయతీ అన్ని జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారంగా ఇక్కడ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ మరియు ఇంధనం కమిటీ సభ్యులు మరి గ్రామస్తుల మధ్యన పంపిణీ చేయటకు ఆదేశించినారు. ఇందులో భాగంగానే ఈరోజు చేటిపల్లి గ్రామంలో 20 ఇండ్లు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి ఇది ఏంటంటే ఈ ఇండ్లు కూడా 40 గజాల లోపల ఉండాలి. ఒక్క ఇంచు కూడా. ఈరోజు మన చేరిపల్లి గ్రామంలో గ్రామస్తులమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమందరం కూడా కలిసి గౌరవ ఎంపీడీఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారిని పిలిచి గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఒక 23 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇంకా కూడా కొంతమంది అంటే ఒకటేసారి కాకుండా ఫస్ట్ విడత ఈరోజు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా రేపు ఇంకో 15 రోజుల్లో నెలనో 2 నెలల వరకు ఇంకా కూడా వస్తాయి. ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఫస్ట్ మాత్రం ప్రతి గ్రామానికి ఎన్నో కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ముందుకు కూడా ఇంకా ఇస్తాము. ఎవరైనా కానీ మాకు రాదేమో మీకు ఇయ్యరేమో అనేది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంకా ముందుకు తీసుకుంటూ ఉంటాం. ప్రత్యేకంగా మరి ఇప్పుడు చూస్తే మన గ్రామంలో చాలామందికి ఉన్నాయి, కూలిపోయిన ఇండ్లు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, వారికి కూడా మనం ఇద్దాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు రాలేవనే అధైర్యపడుతున్నారు చాలామంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఒక 45 రోజుల వరకు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ముందుగా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో భవనంపైకెక్కి నినాదాలు చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు. ఈ గ్యారంటీలను హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి సుమారు 1.5 ఏడాదిన్నర కావస్తున్నది. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు. నీ కొడంగల్ నుంచి మేము 10 ఎకరాలు జాగా అడగడం లేదు. మైనంపల్లి రోహిత్ రావు యొక్క అశోక్ అలయన్స్ నుంచి మేము 10 గజాలు జాగా అడగడం లేదు. టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు. మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక గొప్ప నాయకుని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మెదకులో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ ఒక్క గరీబోళ్లకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మరి అవి కూడా కూలే వ్యవస్థకు వస్తుంది. మరి కనీసము అవిటిని కూడా ఎవరికి ఇవ్వడం లేదు. మరి ఈ టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మరి మహిళలకు కూడా పింఛను కూడా అప్పుడు ఏం చెప్పారంటే మీకు ఇచ్చేది ఇప్పుడు 2500, మా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి 4500 ఇస్తామన్నారు. మరి పింఛన్ లేదు, ఏది లేదు. మరి టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు? భూభారత్ కామారెడ్డి జిల్లా కల్కి నగర్ లో శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవం ప్రణయదాసాజీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. గణపతి గౌరీ పాదుక పూజలతో ప్రారంభమైన ఈ వేడుకకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. 700 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ నాగేశ్వరరావు, ముసీబుద్దీన్, కేశిరెడ్డి గురువేందర్ తదితరులు దాతలుగా పాల్గొన్నారు.
విశాఖపట్నం మేఘాలయ హోటల్లో జరిగిన సమావేశంలో తెలుగు శక్తి వ్యవస్థాపకుడు బీవీ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వారసత్వంపై స్పష్టత అవసరమని, జూనియర్ ఎన్టీఆర్ కి లేదా నారా లోకేష్ కా వారసత్వ హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేలా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు నిజాలు వెల్లడించేందుకు అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 నారా లోకేష్, 3 పర్వేల కేశవ్ గారు, 4 అచ్చెన్నాయుడు గారు, 5 బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కందు దుర్గేష్ గారు, నాగల్ మనోహర్ గారు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతారంతా డమ్మీ మంత్రి. ఇంకో మంత్రి ఆనంద్ నారాయణ గారు. అంటే 9 మంది మంత్రులు వీళ్ళు పనిచేస్తారు. మిగతా 16 మంది మంత్రులు డమ్మీలు కాదని అడుగుతున్నారు. మీరు రేపు 11వ తారీఖు లోపల మీ శాఖల పైన శ్వేతపత్రం విడుదల అడుగుతున్నారు. ఏ శాఖ బంధు అడుగుతున్నారు? ప్రతి శాఖ అవినీతిమయం అయిపోయింది. ఇవాళ లోకేష్ పదవులు అమ్ముకున్నారు. నేను నిరూపించగలను. మిస్టర్ లోకేష్, నువ్వు రేపు రెడీ అయితే నేను వైజాగ్లో ఉన్నాను, రేపు ముఖాముఖి చేసి సిద్ధం ఉన్నాను. ఈరోజు పార్టీని బస్పడించావు, పక్క పార్టీ వాళ్ళని తీసుకొని పదవులు ఇచ్చుకున్నావు. ఈవేళ బీవీ రామ్ ఎప్పుడు పదవుల కోసం ఎప్పుడు ఏడలేదు. నేను ఒక సైనికుడి మాత్రమే పనిచేసాను తప్ప పదవుల కోసం నాడు పనిచేయలేదు, నేడు పనిచేయలేదు, రేపు పనిచేయలేదు. నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే ఉంటాను తప్ప నన్ను ఎవరు తీలేరో మనం చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ పట్టిన పార్టీ. ఈ రోజు ఈ సైనికుడు ఒకటే కోరుతాడు, రక్షకుడు రావాలని మనం చేస్తాం. ఈరోజు ఒకటే అడుగుతాం ప్రజల్ని, ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ప్రజలు డిసైడ్ చేయాలి. 48 గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు నా పైన జరిగిన దాడి మీరు విచారణ చేసి మీరు బయట పెట్టకపోతే 45 గంటల్లో ఇంకా నిజాలు బయట పెట్టబోతున్నారు. డెఫినెట్గా నేను భయపడే రకం కాదు. నాడు జగన్మోహన్తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదే, వ్యాపార లావాదేవీలు లేవే, భూ తగాదాలు లేవే. నాకు దేనికోసం చేశాను? మీ మాటలు నమ్మి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి అని మాట్లాడి చేశాం. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ ప్రజలు ఏమంటున్నారు? జగన్ పాలనలోనే మాకు పథకాలు అందని, ఈ ప్రభుత్వం మాకు ఏమి చేయలేదు అని ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ అమలుకు మాత్రమే పనిచేస్తోందన్నారు. హత్యలు, అక్రమ అరెస్టులు పెరుగుతున్నప్పటికీ హోంమంత్రి నిర్వికారంగా చూస్తున్నారని ఆరోపించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు లోకేష్ ఆదేశాలకే లోబడి పనిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. జర్నలిస్టు మన కొమ్మినేని శ్రీనివాస గారిని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినందుకు చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఎన్నో మీ డిబేట్లో చూస్తుంటాము, లైవ్ లో చూస్తుంటాము. ఆయన మాత్రము ఏదన్నా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆయన ఖచ్చితంగా తీవ్రంగా దాన్ని ఖండించేవాడు. ఆయన ఫోన్లోనే ఆయన్ని వాళ్ళని కట్ చేసేవాళ్ళు, ఫోన్లో ఏమైనా కనెక్ట్ అయినా అట్లా ఓన్ ఈ రోజు ఆయన మీద ఎవరో కృష్ణంరాజు మాట్లాడితే ఆ కృష్ణంరాజుని ఆల్రెడీ మన సాక్షి మేనేజింగ్ అందరూ దాన్ని ఖండించినారు. అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించినారు. అలాంటిది ఈరోజు ఎల్ఏ మీడియాలో ఒకసారి వస్తుంది, బ్రేకింగ్ అని వస్తుంది. దాన్ని లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి దాన్ని ఆ రైతులు ఆ గుంటూరు దగ్గర వాళ్ళకి టీడీపీ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు అన్ని పోగేసి ఈరోజు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి ఈరోజు అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఉంది. వీళ్ళు పరిపాలన చేసే రాలేదు. ఓన్లీ లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాసుకున్నాడు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తున్నారు తప్ప వాళ్ళు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవే అక్రమంగా అరెస్టు, వైసీపీ నాయకుల మీద, నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళని తప్ప మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేకి, జైలు పాలు పంపించేకే తప్ప మీరు వేరే ఆలోచన లేదు. మీకు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం ఇదే మీకు అరెస్టులు, జైలే.
అంతే తప్ప ఏదన్నా కానీ లేనిది ఉన్నట్లు పుట్టించి అక్రమంగా అరెస్టులు చేస్తున్న తప్పు. మీరు అన్యాయంగా చంపేసేది. మొన్ననే మన కర్నూలు జిల్లా పాండ్య మండలంలో అన్యాయంగా అక్రమంగా చంపేసి, అదేవిధంగా మా ఆలూరు అరికేరులో పర్చూరు మండలంలోని 20 సచివాలయాల పరిధిలో యోగాపై అవగాహన ర్యాలీలు నిర్వహించబడ్డాయి. సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని జై యోగేంద్ర, జై యోగా అంటూ నినాదాలు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యాన్ని నిత్యం యోగా సాధన ద్వారానే కాపాడుకోవచ్చని సూచించారు. మండల యోగా పర్యవేక్షణాధికారి ఉప్పుటూరి హోమియో డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా మీ అందరికీ శుభోదయం. నేను మీలో చాలామందికి ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్య నిపుణుడిగా, మరికొంతమందికి యోగా మాస్టర్ ట్రైనర్గా, అలాగే మరికొంతమందికి నేను పర్చూరు మండల పర్యవేక్షణాధికారిగా పరిచయం, లేదా ఇదే మన తొలి పరిచయం కావచ్చు. ఏదేమైనప్పటికీ నా లక్ష్యం మాత్రం ఒక్కటే, ప్రతి ఇంటిని, ప్రతి గడపని, ప్రతి గుండెని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చడమే. 2025 యోగాంధ్రలో భాగంగా మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు నన్ను మన పర్చూరు మండలానికి మండల పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగింది. ఇందులో భాగంగా నేను మన పర్చూరు మండల ఎంపీడీఓ గారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు, అంతేకాకుండా మన సచివాలయ సిబ్బందితో కలిసి అనేక రకాల యోగా అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. నిన్నటితో మన పర్చూరు మండల స్థాయిలో జరుగుతున్నటువంటి యోగా పోటీలు పూర్తయిపోయాయి. ఈ మండల స్థాయి పోటీల్లో అనేక మంది విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, అలాగే పుర ప్రజలు పాల్గొన్నారు. సో మీరందరూ చక్కటి ప్రతిభను కనపరిచారు. ఎవరైతే మన పర్చూరు మండల స్థాయి యోగా పోటీల్లో విజేతలుగా నిలిచి డిస్టిక్ లెవెల్కి ప్రమోట్ అయ్యారో వాళ్ళు మన డిస్టిక్ లో బాగా ప్రతిభను కనపరిచి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యి రాష్ట్ర స్థాయికి మన పర్చూరు మండల ఖ్యాతిని తీసుకువస్తారని నేను ఒక మాస్టర్ ట్రైనర్గా, యోగా పర్చూరు మండల పర్యవేక్షణ అధికారిగా ఆశిస్తున్నాను. సో మన మండల స్థాయిలో డిస్టిక్ లెవెల్కి ప్రమోట్ అయిన వారందరికీ సో జిల్లా స్థాయి యోగా పోటీలు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. జరిగే ప్రదేశం వచ్చేసి బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరుగుతాయి. ఎవరైతే అందరూ సెలెక్ట్ అయ్యారో ఆల్రెడీ వాళ్ళ పేర్లు మొదటి విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్ చెప్పడం జరిగింది. నేను ఈరోజు సాయంత్రం పంచాయతీ సిబ్బందితో కలిసి వాళ్ళకి ఆ పేర్లు తెలిసే విధంగా ఒక పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అది అందరూ వాళ్ళ వాట్సాప్ స్టేటస్గా పెడతారు. అలాగే యూట్యూబ్లో నా ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఇంకా శిక్షణ పొందడం కోసం, అలాగే మీకు ఏ కాంపిటీషన్ జరుగుతున్నాయి అనే వాటి మీద అవగాహన కోసం నా యూట్యూబ్ ఛానల్లో అన్ని విషయాలు ఆల్రెడీ భద్రపరచడం జరిగింది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో dr.dcs లేదా యోగాంధ్ర 2025 @పర్చూరు అని కొడితే దానికి సంబంధించిన సమాచారం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమేమి పోటీలు ఉంటాయి, స్టేట్ లెవెల్లో ఏమేమి పోటీలు ఉంటాయి అన్నీ ఉంటాయి. సో మీరందరూ బాగా ట్రైనప్ అయ్యి సో రాష్ట్ర స్థాయికి మన పర్చూరు మండల ఖ్యాతిని తీసుకొని వస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు. కుప్పం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ జి శివశంకర్ ను పార్టీ నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది బీజేపీ అధిష్టానం. జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు ఉత్తర్వులు జారీ చేస్తూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక నుంచి కూటమి తరపున జరిగే ఎలాంటి సమావేశాలు, కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించొద్దని నాయకులకు సూచించారు. ఇటీవల శివశంకర్ తన సహచరుడు బీజేపీ నేత తులసీదాస్ పై కుప్పం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఈ పరిణామానికి కారణమైందని భావిస్తున్నారు. బీజేపీలో అంతర్గత కలహాలు తెరపైకొచ్చాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం చాలాసేపు కొనసాగింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, వీధులు నీటితో మునిగిపోయాయి. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. వర్షం కారణంగా చల్లదనంతో వాతావరణం మారింది. మరోవైపు సకాలంలో వర్షం కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.